మన ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ని స్విగ్గీ జొమాటోలో సెల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఎలాగో తెలుసా? హలో గైస్, వెల్కమ్ టు టోరిడ్ వింగ్స్. ఈరోజు నేను చెప్పబోయే మోడల్ క్లౌడ్ కిచెన్ మోడల్ అండి. ఇందులో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో బేసిక్గా క్లౌడ్ కిచెన్ అంటే ఏమీ లేదు, మన ఇంట్లో ఉన్న కిచెన్ని క్లౌడ్ కిచెన్ కింద సెటప్ చేసుకోవచ్చు. ఇందులో ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రమే ఉంటుంది. వన్ హ్యాండ్ కాబట్టి క్వాలిటీ కంట్రోల్ కూడా ఉంటుంది. కాస్ట్ కూడా చాలా రెడ్యూస్ కూడా అవుతుంది. మనకి గుడ్ కస్టమర్స్ డేటా కూడా మన దగ్గర పెట్టుకోవచ్చు. అండ్ 1-on-1 డెలివరీ కూడా ఉంటుంది. సో ఈ క్లౌడ్ కిచెన్కి మెయిన్గా కావాల్సింది బడ్జెట్ అండి. సో నేను నోట్ప్యాడ్లో నాకు కావాల్సినట్టుగా బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఫ్రైడ్ చికెన్కి కావాల్సిన ఫ్రైయర్కి ఒక 30,000, శాండ్విచ్ మేకర్కి ఒక 2,000, ఈ మసాలాస్ అన్నిటికి ఒక 8,000, ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్కి ఒక 20,000. ఎస్టిమేటెడ్ కాస్ట్ నాకు వచ్చి 1 lakh అబోవ్ అయిపోయిందండి. సో నేను నా క్లౌడ్ కిచెన్ ఇంకా ఎలా సెటప్ చేసుకున్నాను నా అప్కమింగ్ వీడియోస్లో చెప్పబోతాను. సో డూ ఫాలో టోరిడ్ వింగ్స్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్